హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మా హస్బెండ్ కోసం అయితే చికెన్ గ్రేవీ చేశానండి. వేడి వేడి రాగి సంగట్లోకి చికెన్ గ్రేవీ వేసుకుని తింటుంటే సూపర్గా ఉండిందండి. మా హస్బెండ్ తినైతే సూపర్గా ఉంది టేస్ట్ అని చెప్పారు. ఎలా చేయాలో మీకు చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని చికెన్కి మసాలా బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా చేయడం వలన చికెన్కి మసాలా బాగా పట్టి చికెన్ మెత్తగా ఉడుకుతుంది. మనకి చికెన్ ఉడికించడానికి కూడా టైం తక్కువగా తీసుకుంటుంది. ఇలా 2 నిమిషాలు బాగా చికెన్కి మసాలా పట్టేలా కలుపుకోండి. మనం కలుపుకునే విధానం బట్టే మన టేస్ట్ వస్తుంది. ఇలా మసాలా బాగా పట్టేలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల చికెన్కు పులుపు బాగా పడుతుందండి. ఇలా కలుపుకున్న చికెన్ని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వేపుడు కోసం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. నేను 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు మీ వంటకానికి తగ్గట్టు ఉల్లిపాయలు తీసుకోండి. ఇలా తీసుకున్న ఉల్లిపాయలు సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకోవడం వలన ఉల్లిపాయలు బాగా వేగుతాయి, గ్రేవీ చక్కగా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 టమోటాలు తీసుకొని వాటిని ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని టమోటాలు వేసుకొని మూత పెట్టి మిక్సీకి పట్టుకోండి. టమాటాలు ఇలా మెత్తగా జ్యూసీగా మిక్సీకి పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి గ్రేవీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనీయకుండా కొంచెం దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా వస్తుందండి. ఉల్లిపాయలు వేగిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ని మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్కి ఉన్న మసాలాలు ఆయిల్లో బాగా ఊరి చికెన్కి మసాలా బాగా పడుతుంది. చూసారుగా మనం వాటర్ యాడ్ చేయకుండా వాటర్ ఎలా వచ్చాయో ఇందులోకి. ఇప్పుడు చికెన్ కింద మాడనివ్వకుండా ఇలా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించి ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న టమాటా జ్యూస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేశాక ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ని ఉడకనివ్వండి. ఇలా 10 నిమిషాలు ఉడికించడం వల్ల చికెన్లో ఉన్న పచ్చి వాసన పోయి చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు చికెన్ ముక్క ఉడికిందో లేదో చూద్దాం రండి. చూసారుగా చికెన్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారా గ్రేవీ ఎంత చిక్కగా సాఫ్ట్గా వచ్చిందో. ఇలా మీరు ట్రై చేసి గ్రేవీ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషనల్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.